నేను పూర్ణిమ శర్మ, హెల్త్ ఇన్సూరెన్స్ అడ్వైజర్. సో మన నెక్స్ట్ టాపిక్ ఏంటంటే నెట్వర్క్ హాస్పిటల్స్ కంటే అగ్రీడ్ నెట్వర్క్ హాస్పిటల్స్ ని మనం ఎందుకు చూస్ చేసుకోవాలి. సో నెట్వర్క్ హాస్పిటల్స్ లో మీకు ఎలా ఉంటుందంటే మీరు హాస్పిటలైజ్డ్ అయ్యారంటే మీకు క్లెయిమ్ కావాలంటే మీకు కంప్లీట్ గా క్యాష్లెస్ ట్రీట్మెంట్ అనేది మీకు బిల్లింగ్ మీద ఇన్సూరెన్స్ కంపెనీ కంట్రోల్ ఉండదు. అంటే ఇప్పుడు మీరు హాస్పిటల్లో జాయిన్ అయితే మీకు అంటే కంప్లీట్ అయిపోయిన తర్వాత మీ ట్రీట్మెంట్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఏంటంటే దీంట్లో నెట్వర్క్ హాస్పిటల్స్ అంటే మీకు కొంచెం అమౌంట్ అయితే వాళ్ళకి పే చేయాల్సి వస్తుందండి. అంటే కంప్లీట్ గా మీకు కంపెనీ నుంచి మొత్తం అమౌంట్ వాళ్ళు ఇవ్వరు, మీరు కొంచెం పే చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఫస్ట్. ఆ తర్వాత అనేది మీకు కంప్లీట్ అవుతుంది, వేరేది మీకు క్లెయిమ్ అనేది మీకు వస్తుంది. అదే గనక అగ్రీడ్ నెట్వర్క్ హాస్పిటల్స్ లో అయితే కంప్లీట్ గా చేతి నుంచి అసలు కొంచెం అమౌంట్ కూడా మీరు పే చేసుకోకుండానే మొత్తం మీకు క్లెయిమ్ అనేది వస్తుంది, కంపెనీ ద్వారా క్లెయిమ్ అనేది వస్తుంది. సో అందుకని మీరు అగ్రీడ్ నెట్వర్క్ హాస్పిటల్స్ కంప్లీట్ దీని వల్ల మీకు బాగా ఉపయోగం ఉంటుంది కాబట్టి సో మీరు ఇది చూస్ చేసుకుంటే మీకు బెటర్ గా ఉంటుందని చెప్పొచ్చు. సో మీకు ఇంకా దీని గురించి పూర్తిగా డీటెయిల్స్ కావాలి అంటే నా నెంబర్ కి కాల్ చేయండి, మీకు కంప్లీట్ గా దీని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్.